అమ్మా నీరజ, మీకు రోజు కొత్తే అది ఇంట్లో ఎందుకు ఉంటదండి? చదువు సంధ్య లేదు. ఊరి మీద తిరగడానికి పోయి ఉంటుంది. అయినా మనల్ని అనుకోవాలి దాన్ని అని ఏమి లాభం? ఒక్కగానొక్క బిడ్డ అని గారం చేస్తే ఇలానే ఉంటుంది మరి. మనకి ఆస్తిపాస్తులు ఉంటే ఏం లాభం? ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా ఎన్నో సాధిస్తున్నారు. చదువు అంటే చిన్నప్పటినుండి పారిపోతే ఈ పిల్లని ఎలా చదివించాలి? అలా మనం చూస్తుండగానే పెళ్ళీడుకు వచ్చింది. ఈ పిల్లని మంచోడికి ఇచ్చి కట్టబెట్టాలి కదా అంటూ నీరజ తల్లి సురేఖ ఆవేదనతో చెప్తుంది. అబ్బబ్బ ఏంటే పొద్దున్నే నీ గోల? ఇంకా చిన్న పిల్లనే కదా. అవును చిన్నపిల్ల, చదువు కూడా అలాగే చేశారు. ఇప్పుడు పెళ్లి కూడా అలాగే చేయండి. పల్లెటూరు వాళ్ళం, పైగా చదువు కూడా లేకపోతే ఆ పిల్ల పరిస్థితి ఏంటి? శ్రీనివాస్ గారి కూతురు గొప్ప ఊరంతా ఇప్పటికే చెప్పుకుంటున్నారు కదా అని వెటకారం చేసింది. మరి ఏమనుకున్నావే? నా కూతురు అంటే అన్నాడు నీరజ వాళ్ల తండ్రి. భలే మనిషి దొరికారు నాకు. అమ్మా, అదిగో వచ్చింది మీ ముద్దుల కూతురు. నా తల్లి ఎక్కడికి వెళ్ళావురా అన్నాడు శ్రీనివాస్. నాన్న మా ఫ్రెండ్ పద్మ పెళ్లిచూపులు నన్ను రమ్మంది వెళ్ళాను. నోరు నొక్కుకొని లోపలి నుంచి సురేఖ వచ్చి తోటి ఆడపిల్ల పెళ్లి చూపులకి వెళ్ళావా? తప్పు కాదంటే అలా వెళ్ళకూడదు అంది. నేనేమీ వాళ్ల ముందుకు వెళ్ళలేదు, గదిలో ఉన్నాను. పెళ్లికొడుకు చండాలంగా ఉన్నాడు నాన్నా, గవర్నమెంట్ ఉద్యోగం అని ఒప్పేసుకుంటున్నారు. అందుకే పద్మను పిలిచి నీకు నచ్చలేదని చెప్పు అన్నాను. అది కూడా ధైర్యంగా చెప్పింది. వాళ్ల నాన్న ఎంతో కొంత ఆలోచిస్తాడు కదా, అలా చెప్పకపోతే ఆ పిచ్చి మొహాన్ని చేసుకోవలసి వచ్చేది అంది. నువ్వే చెప్పు అదంత అందంగా ఉంటుందో? అతను ఏమీ బాలేదు. పాపం కదూ, నేను చేసింది తప్పా నాన్నా? తప్పులేదురా, చెప్పకుండా ఇబ్బందిగా చేసుకునేది కాదు పెళ్లంటే. ఆడపిల్లలు అలాగే చెప్పాలి. నా కూతురువి అనిపించుకున్నావు. అయ్యో పెళ్లి చెడగొట్టి వచ్చావా? ఎంత పని చేశావే? దీనికి మీరు వత్తాసా? మిమ్మల్ని మార్చడం నా తరం కాదు. తండ్రి కూతుళ్ళు సురేఖని చూసి నవ్వుకున్నారు. అమ్మ ఆకలేస్తుంది అంటుంది నీరజ. నీకు ఆకలి కూడా వేస్తుందా ఈ మధ్య? నేను మనిషిని కాదా ఏంటి? అది సరేగాని నీరజ భువిజ వచ్చిందే ఇందాక. అవునా అమ్మ మరి చెప్పవే ఎక్క వచ్చిందని? తర్వాత తింటాలే. అయ్యో దీనికి అనవసరంగా చెప్పాను, తిన్నాక చెప్పాల్సింది. భువిజ నీరజ పెదనాన్న కూతురు. భువిజ తండ్రి పోవడంతో నీరజ తండ్రి భువిజకి దగ్గరుండి పెళ్లి జరిపించారు. భువిజ, నీరజ చిన్నప్పటినుండి ఎంతో ప్రేమగా ఉండేవారు. భువిజ ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువుకుంది. సంవత్సరం క్రితం పెళ్లి అయింది. భర్తతో సిటీలో ఉంటుంది. భర్త సందీప్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు. వాళ్ల అమ్మానాన్న వేరే ఊరిలో ఉంటారు. జాబు వల్ల భువిజ సందీప్ మాత్రమే సిటీలో ఉంటారు. కానీ నీరజకి చదువు ఇష్టం లేక 6వ తరగతిలో మానేసింది. కాని మనుషుల మనసులు చదవగలదు, తెలివైనది. అక్క అంటూ భువిజని పిలిచింది. నీరు రావే ఊరంతా తిరిగి ఇప్పుడా రావడం నేను వచ్చి ఇంతసేపు అయితే అంటుంది భువిజ. నువ్వు వస్తావని తెలిస్తే అసలు ఈరోజు బయటికి వెళ్లే దాన్ని కాదక్కా. ఒక్క మాటైనా చెప్పలేదు వస్తున్నట్లు అంటుంది. మీ బావగారు అర్జెంటు పని మీద బెంగుళూరు వెళ్లారు, 2 రోజులు రారట. అమ్మని మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేశాను. మంచి పని చేశావక్కా. భోజనం చేశావా నీరు? లేదు అక్క నువ్వు వచ్చావని చెప్పగానే వచ్చేశాను. మరి ఇద్దరం తిందాం. నీకు గాజులు తెచ్చాను చూడు, నీకు ఇష్టం కదా రాళ్ళు గాజులు అంటే అంటుంది. చాలా బాగున్నాయి అక్కా. నీరు ఈసారి నిన్ను మా ఇంటికి తీసుకు వెళ్తాను. కొన్ని రోజులు నాతో ఉందువు గాని ఏమంటావు? నాకు సిటీకి కుదరదులే అక్కా, నన్ను బంధించినట్టు ఉంటుందేమో. అలా ఏముండదులేవే, నచ్చకపోతే వచ్చేదు గాని. సర్లే నీతో ఉండడం అంటే నాకు ఇష్టమే కదా అక్కా. వస్తాను నీకోసం అమ్మని నువ్వే అడగాలి, నాన్న సంగతి నాకు వదిలేయి. సర్లేవే. తర్వాత రోజు భువిజ బాబాయిని పిన్నిని అడగడానికి వచ్చింది. బాబాయి నీరజని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకువెళ్తాను మీకు అభ్యంతరం లేకపోతే. నీతో పంపడానికి అభ్యంతరం ఏమిటమ్మా? కాకపోతే అది మాకు బాగా అలవాటు, అది లేకపోతే ఉండలేకపోవడం మాట అటు ఉంచితే దానికి ఏమీ తెలియదు. అది అక్కడ ఎలా ప్రవర్తిస్తుందో ఏంటో. నీరజ వాళ్ల అమ్మ పెళ్లి కావలసిన పిల్లని అలా పంపితే బాగుండదు కదమ్మా. పెళ్లి అయిపోతే పెళ్లి అయింది కదా ఇంటి బాధ్యతలు సరిపోతున్నాయి అంటారు. దానిని ఎలా చూసుకోవాలి నాకు తెలుసు పిన్ని. మా ఆయన కూడా అలాంటివి ఏమీ పట్టించుకోరు.
పొద్దున వెళ్ళి ఎప్పుడో రాత్రికి వస్తారు. కొన్ని రోజులే పిన్ని పంపండి ప్లీజ్ అంటుంది. ఏమ్మా వెళ్తావా? వెళ్తాను నాన్న మీకు ఇష్టమైతే. నన్ను భరించలేక వాళ్లే వెళ్ళిపోమంటారులే. ఇదిగో ఈ మాటలకే మాకు భయం. బావగారితో గౌరవంగా మాట్లాడు, సరేనా? అలాగే లేమ్మా. 2 రోజులు తర్వాత భువిజ, నీరజ బయలుదేరి భువిజ ఇంటికి వెళ్తారు. రైల్వే స్టేషన్కి భువిజ భర్త సందీప్ వచ్చాడు ఇద్దరినీ రిసీవ్ చేసుకోవడానికి. నమస్తే బావగారు బాగున్నారా? బాగున్నాను నీరజ మీ అక్క దయవల్ల. ఈ మధ్య నెట్లో వంటలు చూసి చేయడం మొదలుపెట్టింది. నా బాధ దేవుడికి తెలుసు. పోనీలే బావగారు నేను ఉన్న రోజుల్లో మా అక్కకి పూర్తివంట నేర్పిస్తాను. ఇంకెప్పుడు మా అక్క వంటకి పేరు పెట్టలేరు మీరు. బతికించావు తల్లి. అలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నారు. ఫ్లాట్ చాలా బాగుంది అక్క. మొన్నే కొన్నారు నీరజ. అంతకుముందు పక్క ఫ్లాట్లులో రెంటుకు ఉండేవాళ్లం. ఇక్కడ అందరూ కూడా మంచి వాళ్లే. వెళ్ళు ఫ్రెష్ అవ్వు, ఏమైనా తిందువు గాని. సందీప్ ఏమైనా తీసుకురండి బయట నుంచి. సరే 5 మినిట్స్. నీరజ ఫ్రెష్ అయి వచ్చింది. అక్క బావగారు వచ్చేవరకు ఒక్కదానివే ఎలా ఉంటావు? నేనైతే చచ్చిపోతానే బాబూ. చూడు నీరు మొదట్లో నాకు నీలాగే బెంగగా భయంగా ఉండేది. కానీ తర్వాత సందీప్ గురించి ఆలోచిస్తూ తనకోసం అది చేయాలి ఇది చేయాలి, తను వచ్చేసరికి ఇల్లు నీట్గా ఉండాలి అంటూ ఇల్లు చక్కబెట్టుకోవడంలో నా ఆనందాన్ని వెతుక్కున్నాను. అది ఎంత బాగుంటుందో తెలుసా నీరు? నా భర్త నాకోసం మా భవిష్యత్తు కోసం కష్టపడుతుంటే నాకు ఇది పెద్ద విషయానికి అనిపించలేదు. ఆడవాళ్లకి ఇది ఎంతో ఆనందం అనిపించింది. ఇదే నా ప్రపంచం. అక్క ఎంత మార్పు వచ్చింది నీలో, అసలు నువ్వేనా? చాల్లే ఊరుకో పెళ్లి అయ్యాక నువ్వు కూడా ఇంతే. అలా వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా సందీప్ తినడానికి తీసుకొచ్చాడు. ఏంటి బావగారు ఇది? ఇంటికి వస్తే ఇంత త్వరగా పెడతారా భోజనం? ఇదేనా మర్యాద? నీ అదృష్టం బయట తెచ్చాను ఇవాళ. లేకపోతే మీ అక్క వంట తినాల్సి వచ్చేది సంతోషించు నీరజ. చాల్లే ఆపండి సందీప్ ఆస్తమాను. అరే నీ గొప్ప చెప్పనివ్వు భువిజ. హ్యాపీగా మాట్లాడుకుని పడుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి నీరజ వరండా ఊడుస్తుంది. నీరు లోపలికి రా నిన్ను ఎవరు తుడవమన్నారు? ఏమైందక్క తుడుస్తా పర్లేదు అనేలోపు ఒక అబ్బాయి స్పీడుగా లోపలికి వెళ్ళిపోతున్నాడు. తొక్కుకుంటూ వెళ్ళిపోయావు ఎవరు నువ్వు? లోపలికి వెళ్తున్న అబ్బాయి వెనక్కి వచ్చి హలో మేడం కొంచెం మర్యాదగా మాట్లాడండి. మా ఇంటికి వచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నావ్, సరాసరి లోపలికి వెళ్తున్నావ్. వదిన అని పిలిచేసరికి లోపలి నుంచి భువిజ వచ్చింది. విరాజ్ ఎప్పుడు వచ్చావు ఊరు నుంచి? ఆ విషయానికి పక్కన పెట్టు, ముందు ఈ అమ్మాయి ఎవరు చెప్పు ఎక్కువ మాట్లాడుతుంది. అయ్యయ్యో ఆపుతారా మీ ఇద్దరి గొడవ అంటుంది భువిజ. విరాజ్, తను నా చెల్లి నీరజ, తన మన పక్క ఫ్లాట్ అబ్బాయి విరాజ్. బావగారి కోలీగ్. ఏంటి వదిన తను నీ చెల్లా? అసలు నీకు తనకి ఎంత తేడా? చూడక్క మళ్ళీ. నీరు తాను అంతే అలా సరదాగా ఉంటాడు లైట్ తీసుకో. లేదు వదిన నిజం చెప్తున్నా. అయ్యో ఏడిపించకు దాన్ని. చెప్పు విరాజ్ ఎప్పుడొచ్చావు ఊరు నుంచి? నిన్నే వచ్చాను వదినా. అమ్మ ఉండమని ఒకటే గొడవ, నాకు ఉండాలని ఉంది. నీకు తెలుసుగా వదిన కుదరదు అని. ఆఫీసులో హెవీ వర్క్ టెన్షన్. అన్నయ్య ఎక్కడా? జాగింగ్కి వెళ్లారు విరాజ్. సరే వదిన ఏమీ లేదు ఒకసారి పలకరిద్దాం మిమ్మల్ని అని వచ్చాను. ఊరి నుంచి వచ్చాను కదా అని. టిఫిన్ చెయ్. వద్దు వదిన తిన్నాను ఇప్పుడే. సందీప్ ఆఫీసుకు వెళ్ళిపోయాక నీరజ భువిజలు మాట్లాడుకుంటున్నారు. అక్క ఆ విరాజ్కి కొంచెం ఓవరాక్షన్ ఎక్కువ అనుకుంటా. లేదే చాలా మంచి కుర్రాడు. ఈ రోజుల్లో అబ్బాయిల్లా కాదు. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాడు. అన్నయ్య వదిన అని సొంత వాళ్లలా ఉంటాడు. నిన్ను సరదాగా ఆటపట్టిస్తున్నాడు అంతే. తర్వాత రోజు సండే కావడంతో సందీప్ విరాజ్లకు హాలిడే. వచ్చాడు కోతి అని వినపడినట్లు అంటుంది నీరజ. ఏదో అన్నావ్. నేను ఏమనలేదే విరాజ్ గారు. అబ్బో మర్యాద. సర్లే నీతో నాకేంటి కాని మా వదిన ఎక్కడా? అక్క పూజ చేసుకుంటుంది. అది మా వదిన అంటే? నీకు అలాంటి అలవాట్లు ఏమీ లేదు అనుకుంటా. ఆ నా గురించి నీకెందుకు? నిజమే నాకెందుకు? మళ్ళీ మొదలు పెట్టారా గొడవ అంటుంది భువిజ. ఏం చేస్తాం వదిన తనకి బాగా అలవాటు అనుకుంటా. సరే కాని ఏం వండుతున్నావ్? ఏం వండుకుంటే నీకే? హలో గెస్ట్వి గెస్ట్లా ఉండు. ప్రతి సండే నేను ఇక్కడే తింటాను. ఫ్రీగా వస్తే సండే ఏంటి రోజు ఇక్కడే తింటావు? అబ్బబ్బ ఏంట్రా మీరు అంటుంది భువిజ.
మాటల్లోనే సందీప్. వచ్చాడు. అన్నయ్య ఏం తెచ్చారు? చికెన్ తెచ్చాను విరాజ్. కానీ ఒక కండిషన్, ప్రతి సండే లాగా నువ్వు మీ వదిన ప్రయోగాలు చేయొద్దు. ఈరోజు మా నీరజ వండుతుంది. అయితే నేను బయట తింటాలే అన్నయ్యా. వెళ్ళనివ్వండి బావగారు. నా వంట తినాలంటే అదృష్టం ఉండాలి. అబ్బో అది చూద్దాంగా. అరగంటలో గుమగుమలతో వంట ముగించేసింది నీరజ. నలుగురు టేబుల్ మీద అన్నీ పెట్టుకుని కలిసి తినడం మొదలుపెట్టారు. అద్భుతం నీరజ అన్నాడు సందీప్. సూపర్ నీరు అని భువిజ కూడా అంది. నీరజ విరాజ్ పొగడ్త కోసం చూస్తుంది. ఏం విరాజ్ ఎలా ఉంది మా నీరజ చేతి వంట? మీ వదిన వంటకి ఈ వంటకి తేడా గమనించావా? మా వదిన చేసినట్టు కుదరలేదు అన్నయ్యా. నిజమే మీ వదిన చేసినట్టు ఎవరికీ కుదరదు. వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ పక్కన ఉన్న నీరజతో చేశాను చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఇష్టంగా తిన్నాను థాంక్యూ అని చెప్పాడు. మనసులో చాలా సంతోషించింది నీరజ. పైకి కోపం నటిస్తూ థాంక్యూ అని చెప్పి వెళ్ళిపోయింది. విరాజ్ నవ్వుకున్నాడు. విరాజ్ తన ఫ్యాట్కి వెళ్లాడు. కాని ఎందుకు మనసంతా నీరజ వైపే లాగుతుంది? మళ్ళీ ఏదో వంకతో వెళ్ళాలి అనిపిస్తుంది. ఈ రోజుల్లో కూడా లంగా ఓని వేసుకుని చలాకీగా ఉండడం, గలగల మాట్లాడడం, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని ఆనందపడుతున్నాడు. సిటీకి వెళ్లిన నీరజకి సిటీ చూపించాలన్న ఆలోచనతో తన భర్త సందీప్ని సాయంత్రం త్వరగా రమ్మని చెప్పింది భువిజ. సరే భూమి కుదిరితే వచ్చేస్తాను అన్నాడు సందీప్. ఫోన్ చేసి చెప్పండి సందీప్, వచ్చేది లేనిది రెడీ అయి ఉంటాము. ఓకే బాయ్ అండి. సందీప్ సాయంత్రం ఫోన్ చేసి హలో భువి నాకు రావడం కుదరలేదు, సారీ. ఈ వీక్ అంతా వర్క్ ఇలాగే ఉండొచ్చు. నేను విరాజ్కి చెప్పాను, తను మీకు తోడొస్తాడు. నీరజని తీసుకెళ్ళు అన్నాడు. మీరు కూడా వస్తే బాగుంటుంది కదా సందీప్. మరెలా భువి అలా అంటే? ఇప్పుడేమైంది మళ్ళీ మనం వెళ్దాంలే కలిసి. నీరజ్కి కూడా సిటీ చూడాలని ఉంటుంది కదా, ఎంతసేపని ఇంట్లోనే ఉంటుంది తీసుకెళ్ళు అంటాడు సందీప్. ఓకేనండి. విరాజ్కి సందీప్ చెప్పి రిక్వెస్ట్ చేయగానే మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు. త్వరగా ఫ్లాట్కి వెళ్ళిపోయి వదినా వదినా అని పిలుస్తాడు. విరాజ్ రా అంటుంది భువి. అన్నయ్యే చెప్పారా నీకోసమే వెయిట్ చేస్తున్నాం మీకు ఖాళీయేనా అంటుంది భువి. ఆ ఖాళీయే వదినా. మన ఫైర్ బ్యాండ్ ఎక్కడా? గట్టిగా అనకయ్య బాబు అది వచ్చిందంటే ఇద్దరినీ చంపేస్తుంది. ఓకే వదిన 10 మినిట్స్లో వస్తా. నీరజ వాళ్ల ప్లాట్ బయట విరాజ్ కోసం నిలబడ్డారు. అవసరమా అక్క మనకి ఆ కోతి? నీరు బావగారు ధైర్యంతో అతనిని తోడుగా పంపుతున్నారంటే అతను గురించి అర్థం కాలేదా? పదవే. పదండి వదిన వెళ్దాం అన్నాడు విరాజ్. ఇవిగో విరాజ్ కార్ కీస్. డ్రైవింగ్ అయినా సరిగా వచ్చాక తమరికి మాటలాగే తేడాగా ఉంటుందా అంటుంది నీరజ. చూడండి నీరజ గారు ముందు మీరే గొడవ స్టార్ట్ చేస్తారు. అనవసరంగా ఏమో ఇది మా ప్రాణాల విషయానికి కదా. ఆపుతారా ప్లీజ్ మీ ఇద్దరూ అంటుంది భువిజ. ముగ్గురు సిటీ అంతా తిరిగి నీరజకి కూడా చూపించారు. నీరజ అమాయక చూపులు విరాజ్ని ఆకర్షించాయి. విరాజ్ ఏదైనా రెస్టారెంట్కి తీసుకెళ్ళు డిన్నర్ చేసి వెళ్దాం. ఎందుకక్కా హాయిగా ఇంటికి వెళ్ళి వంట చేసుకుని కడుపునిండా తిందాం. బయట ఫుడ్ ఎందుకే? ఇంత కొంచెం తీసుకొచ్చి డబ్బులు మాత్రం రెట్టింపు తీసుకుంటారట మా ఫ్రెండ్ చెప్పింది. ఆహా ఇంకేం చెప్పింది ఏంటి మీ ఫ్రెండ్ అన్నాడు విరాజ్. నీకు అనవసరం నేను మా అక్కకి చెప్తున్నాను. మీరు ఇంటికెళ్ళి వంట చేసే వరకు నేను ఆగలేనే ఆకలేస్తుంది. విరాజ్ అది అలాగే అంటుంది నువ్వు తీసుకెళ్ళు రెస్టారెంట్కి అంటుంది భువిజ. కరెక్ట్ వదిన బాగా చెప్పారు. నాకెందుకు మీ ఇద్దరికీ డబ్బులు అంటే విలువలేదు అసలు అంటుంది నీరజ. రెస్టారెంట్కి తీసుకెళ్లాడు విరాజ్. ఆర్డర్ చేసి ఫుడ్ తెప్పించుకున్నారు. నీరజకి ఫుడ్ బాగా నచ్చడంతో బాగా తినేసింది. వదిన ఇందాక ఎవరు బయట ఎందుకు? ఇంటికి వెళ్దాం, డబ్బులు ఊరికే రావు అని మనకు సలహా ఇచ్చారు. మరి ఇప్పుడు మనిద్దరం తిన్నది ఆవిడ ఒక్కడే లాగించేశారు అంటాడు విరాజ్. ఎలాగో తీసుకొచ్చారుగా, అందుకే మామూలుగా తినేశాను. ఇంకేమైనా చెప్పమంటారా? మొహమాటం పడకు. నువ్వేం వెటకారంగా అడగక్కర్లేదు నాకు ఇక చాలు అంటుంది నీరజ. విరాజ్. నీరజ మాటలకి భువిజ నవ్వింది. రెస్టారెంట్ నుంచి ఇంటికి చేరుకున్నారు. కార్ కీస్ ఇదిగోండి వదిన అన్నాడు విరాజ్. భువి తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. విరాజ్ కూడా తన ఫ్లాట్లోకి వెళ్తుండగా విరాజ్ అని పిలుస్తుంది నీరజ. వామ్మో నాకు భయమేస్తుంది నీరజ నువ్వేనా పిలిచింది? ప్లీజ్ భయపెట్టకు. మరదే నీతో వచ్చింది.
థాంక్యూ చెబుదామని పిలిచాను. అక్కర్లేకపోతే వెళ్ళు. సారీ అయినా థాంక్స్ ఎందుకులే, అన్నయ్య వదిన కోసం ఈ సాయం చేయలేనా? నువ్వు చాలా మంచివాడవని అక్క అస్తమాను ఉంటుంది. అన్నయ్య వదిన అని నీ ఆప్యాయత మా ఊరు గుర్తుచేస్తుంది. సరే బాయ్ విరాజ్ అంటుంది నీరజ. బాయ్, గుడ్ నైట్ అని విరాజ్ వెళ్ళిపోతాడు. పాజిటివ్గా మాట్లాడిన నీరజ మాటలు తన మనసుని తాకాయి. ఏంటో ఈ అమ్మాయి, రోజురోజుకీ తన ఆలోచనలు నాకెందుకు వస్తున్నాయి? మరుసటి రోజు ఉదయాన్నే బయట తుడుస్తూ కనిపించింది నీరజ. గుడ్ మార్నింగ్ నీరజ. గుడ్ మార్నింగ్. కాఫీ తాగుతున్నావా? అవునవును, నువ్వు తాగావా? నాకు కాఫీ, టీ అలవాటు లేదులే. ఆఫీసుకు వెళ్తున్నావా ఈరోజు? తప్పదుగా. అవును, నువ్వేం చదివావు? నేను చదువుకోలేదు. మా నాన్న చదివించాలని చాలా ఆశపడ్డారు. నాకే చదువు అబ్బలేదు. అయినా ఈ రోజుల్లో చదువుకోవడం కూడా దండగా అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుంది? చదువుకున్న వాళ్లే రకరకాల మోసాలు అక్రమాలు చేస్తున్నారు. వాళ్ల చదువు దేనికి ఉపయోగిస్తున్నారు? ఎవరి గురించి నీకెందుకు? నువ్వు చక్కగా చదువుకుని నీ చదువుని నలుగురికి ఉపయోగపడేలా చేయొచ్చు కదా. నిజమే, నాకు ఈ మధ్య వస్తున్న వార్తలు చూస్తే అలాగే అనిపిస్తుంది. కాని అప్పుడు నేను కావాలనే నాకు ఇష్టం లేక చదువుకోలేదు. ఇప్పుడు చదువుకుని ఉంటే బాగుండును అనిపిస్తుంది. మన చదువు సంస్కారం నేర్పిస్తుంది అంటారు, కాని ఈ రోజుల్లో చాలామంది అది మరిచిపోయారు. నువ్వే ఒక ఉదాహరణ విరాజ్. నువ్వు చదువుకున్నావు, మంచి ఉద్యోగం, ఇంకా మంచి జీతం. నీ ఉద్యోగం గురించి ఆలోచిస్తూ జీతం కోసం పనిచేస్తున్నావు తప్ప నీ చదువు వేరే ఎందుకు ఉపయోగిస్తున్నావ్? అలాగే అందరూ ఎవరి కుటుంబం గురించి వాళ్లే ఆలోచించుకుంటున్నారు తప్ప ఇక వేరే విషయాలు ఎవరికి కావాలి అనుకుంటున్నారు? నీరజ ఎవరి కుటుంబం వాళ్లైనా సరిగా చూసుకుంటే చాలుగా. ఈ రోజుల్లో కుటుంబం గురించి కూడా బాధ్యత లేని వాళ్లు చాలామంది ఉన్నారు. నువ్వు ఏకంగా పక్క వాళ్ల గురించి అంటున్నావు. అది నిజమేలే, ముందు కుటుంబాన్ని అయినా చూసుకుంటే చాలు. ఇలా చదువుకోకపోవడం వల్ల మా ఇంట్లో ఒక సంఘటన జరిగిందని మా నాన్నగారు చెప్తుంటారు. ముందు చెల్లి పెళ్లి చేయాలని మా నాన్నగారు వాళ్ల చెల్లికి చాలా సంబంధాలు చూశారట. చివరికి ఊళ్ళో ఎవరి ద్వారానో ఒక సంబంధం ఇంటికి వచ్చింది. అందరికీ నచ్చిన తన చెల్లిని ఒక మాట అడిగి తనకి ఇష్టమైతేనే చేయాలి అనుకుని తనని కూడా అడిగారట. ఆవిడకు కూడా నచ్చడంతో చాలా సంతోషించారు. అప్పట్లో ఫోన్స్ సౌకర్యం లేక మగ పెళ్లివారు అక్కడే అమ్మాయి నచ్చేసింది అని చెప్పేస్తే తక్కువైపోయి కట్నం తగ్గించేస్తారని ఏమో, వెళ్ళాక ఉత్తరం రాస్తామని చెప్పి వెళ్లారు. ఉత్తరం వచ్చింది. మా ఇంట్లో ఎవరు చదువుకోకపోవడంతో పక్కనే ఉంటున్న మా నాన్నగారి అత్త కొడుకు శేఖర్ చదువుకున్నవాడు కావడంతో అతన్ని చదవమన్నారట. అసలు మా నాన్నగారి చెల్లిని ఆ శేఖర్కి ఇచ్చి చేద్దాం అనుకున్నారట. కాని అతను పట్నంలో చదువుకుని చెడు వ్యసనాలు నేర్చుకున్నాడని నాన్నగారు వద్దన్నారట. ఆ ద్వేషంతో అతను ఉత్తరాన్ని మార్చి చదివాడట. వాళ్లకి అమ్మాయి బాగా నచ్చిందని, మీకు కూడా నచ్చితే త్వరలో ముహూర్తాలు పెట్టుకుందామని రాశారు వాళ్ళు. బావా, వాళ్లకి కట్నం మరింత ఎక్కువ ఇచ్చే సంబంధం కుదిరిందట. 10 రోజుల్లో పెళ్లట. తప్పుగా అనుకోవద్దు అని రాశారు అని చెప్పాడు. కుటుంబం అంతా నిరాశ పడిపోయారు. తర్వాత కొన్నాళ్లకి ఎవరి ద్వారానో వాళ్ల గురించి తెలియడం వల్ల శేఖర్ని అందరిలో నిలదీస్తే విషయానికి తెలిసిందట. మా నాన్నగారు చాలాసార్లు నాకు చెప్తూ ఉంటారు నాకు చదువు గురించి తెలియాలని. అప్పట్లో అది చాలా పెద్ద విషయానికి ఒక అమ్మాయి జీవితంలో. అవును నీరజ, చదువుకున్న చదువు మన నీడలా ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతూ ఉంటుంది. నీ గురించి ఏమో అనుకున్నాను, నీకు చాలా మంచి ఆలోచనలే ఉన్నాయి. అవును, ఉపయోగపడుతుంది. కాని మా అక్క చదువుకుంది. ఏకంగా ఏదో డిగ్రీ తర్వాత మళ్ళీ 2 ఏళ్లు. కాని ఇప్పుడు ఏం చేస్తుంది? ఇంట్లో సామాన్లు తోముతుంది. చాలామంది అమ్మాయిలు ఇష్టపడి చదువుకుంటున్నారు. కాని పెళ్లి అయ్యాక పాపం వాళ్ల చదువుకి విలువ ఉండట్లేదు విరాజ్. నువ్వు అనుకున్నది తప్పు నీరజ. మీ అక్క మీ బావగారికి ఇంట్లో వర్క్ విషయంలో ఎంత హెల్ప్ చేస్తుందో తెలుసా? ఆయన ఆస్తమాను అంటారు మీ వదిన వల్ల వర్క్ నాకు ఒక్కోసారి ఈజీగా కంప్లీట్ అవుతుంది విరాజ్ అని. అమ్మాయిలు పెళ్లయ్యాక భర్తకి సహాయపడడంలో కూడా చదువు ఉపయోగపడుతుంది కదా. అంట్లు ఒక్కటే కాదు కదా నీరజ. అవును నీరజ, నీకు అలా హెల్ప్ చేయమనేటువంటి ఇష్టమేనా నీ భర్తకి? ఆ మాట అడగగానే నీరజ అప్పటివరకు గలగలా మాట్లాడి సైలెంట్ అయిపోయింది. నిన్నే నీరజ ఎవరినైనా ప్రేమించావా
అలా ఎందుకు అడిగావు? సాధారణంగా అమ్మాయిల దగ్గర పెళ్లి టాపిక్ తెచ్చినప్పుడు సిగ్గుపడతారు. కాని నువ్వు బాధపడుతున్నట్లు అనిపించింది, అందుకే ప్రేమించావా ఎవరిని అయినా అని అడిగాను. నీకు ఆఫీస్కి టైం అవుతుంది అనుకుంటా, వెళ్ళు అంది నీరజ. నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పు, ఎప్పుడైనా సరే నీరజ అన్నాడు విరాజ్. విరాజ్కి నీరజ లైఫ్లో ఏదో ఉందని మాత్రం అర్థమైంది. అది ఏంటో తెలుసుకోవాలని ఉంది తనకి.